నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సాంస్క్రిత్. సో ఇక్కడ మనకి ఫస్ట్ పద్య భాగంలో మనకి ఏముంది, భాతృహరి సుభాషితాని అనే లెసన్ ఉంది. ఇది మనకి ఎవరు రాశారు, భాతృహరి అనే ఒక కవి రాశారు. సో ఇక్కడ మనకి శ్లోకాలు ఉన్నాయి. శ్లోకాలని ఇలా ఇస్తారు. శ్లోకం మనకి బిట్ లో ఇలా ఇస్తే మనం దాన్ని కంప్లీట్ గా రాసి దాని మీనింగ్ అనేది రాయాలి. సో ఇక్కడ మనకి శ్లోకం అనేది ఏమి ఇచ్చినారో చూద్దాము. ఆజ్ఞసుఖమారాధ్య సుఖతరమారాధ్యతే విశేషాజ్ఞ జ్ఞానలవ దుర్భిలబ్ధం బ్రహ్మ అపి నరం న రజ్జయతి. సో ఇది మనకి ఫస్ట్ శ్లోకము. దీని మీనింగ్ ఏముంది, ఏ మ్యాన్ కెన్ ఈజీలీ ఎక్స్ప్లెయిన్ టు అ పర్సన్ హూ ఈజ్ అన్అవేర్ ఆఫ్ నాలెడ్జ్ and it is more easy to explain to the intelligent, but even the creator Brahma also cannot explain to the person who is proud with a little bit of knowledge. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, దీని మీనింగ్, ఎవరైతే ఒక మనిషి ఉన్నారో అతను బుద్ధి లేని అతనికి ఏదైనా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఇంటెలిజెంట్ కి ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ ఎవరైతే అతనికి ఉన్న కొంచెం నాలెడ్జ్ కి చాలా గర్వంగా ఉంటాడో అలాంటి పర్సన్ కి బ్రహ్మదేవుడు కూడా వచ్చి దిగొచ్చినా కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. వాళ్ళంతా మొరటిగా మొండిగా ఉంటారంట. సో ఇది మనకి ఫస్ట్ దాని శ్లోకంలో భావం. ఇది సెకండ్ శ్లోకం. సో సెకండ్ శ్లోకంలో ఏముంది, ఆరంభ గుర్వి శ్రేయని క్రమేణ లగ్వి పుర వృద్ధిముపేతి ప్రశ్యాత్ దినస్య పూర్వర్ధ పరార్ధ భిన్న ఛాయేవ మైత్రి కలస కళ సజ్జనానాం. సో ఇది సెకండ్ శ్లోకం. సెకండ్ శ్లోకంకి మీనింగ్ ఏముందంటే, ద అసోసియేషన్ విత్ అన్ ఈవిల్ మైండెడ్ ఈజ్ లార్జ్ ఇన్ ద బిగినింగ్ బట్ గ్రాడ్యువల్లీ ఇట్ విల్ బి డిక్రీజ్డ్ యాజ్ ద మార్నింగ్ షాడో ఆఫ్ ది డే, while the association with noble one is faint in the beginning but gradually it will increase as the evening shadow of the day. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఒక ఈవిల్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఈవిల్ పర్సన్, ఇంకొక నోబుల్ పర్సన్ ఉన్నాడు. ఎవరైతే ఈవిల్ పర్సన్ తోని ఫ్రెండ్షిప్ చేస్తున్నారో అది మనకి ఎలా ఉండొచ్చు, ఈవిల్ మైండెడ్ ఎవరైతే ఉన్నారో అది బిగినింగ్ లో గ్రాడ్యువల్లీ ఇన్ ది బిగినింగ్ బట్ గ్రాడ్యువల్లీ ఇట్ విల్ డిక్రీజ్ యాజ్ ది మార్నింగ్ షాడో. సో ఇది మనకి ఎలా అనిపిస్తుంది అంటే, మార్నింగ్ లాగా, అంటే మార్నింగ్ మనకు సన్ ఎలా ఉంటది అలా అనిపిస్తుంది స్టార్టింగ్ లో. బట్ అది ఎలా అవుతుంది, సాయంత్రం వరకు సన్ అనేది ఏమవుతుంది, తగ్గిపోతా ఉంటది కదా. సో అలా అనిపిస్తుంది అంట ఈవిల్ పర్సన్ తో. అదే నోబుల్ పర్సన్ తో ఏమనిపిస్తుంది అంట, స్టార్టింగ్ లో ఈవినింగ్ లాగా అనిపిస్తుంది. బట్ అది కొంచెం జర్నీ అవుతున్నా కొద్దీ ఎలా అనిపిస్తుంది, మార్నింగ్ అయినట్టు. అంటే ఇది ఏం చెప్తున్నారంటే, ఏదైతే సన్ రైజ్ ఉందో స్టార్టింగ్ లో అలా అనిపిస్తుంది, బట్ ఎండ్ కి వచ్చేసరికి సన్ సెట్ లా అనిపిస్తుంది. ఈడేమనిపిస్తుంది, స్టార్టింగ్ లో సన్ సెట్ లా అనిపిస్తుంది, కానీ కొంచెం ముందుకెళ్తున్న కొద్ది సన్ రైజ్ లాగా అనిపిస్తుంది అంట. వాళ్ళతో ఉన్న బాండింగ్ అంటే, లేదంటే వాళ్ళతో ఉన్న మైండ్ సెట్, వాళ్ళతో ఉన్నందుకు మనకి ఏదైతే పీస్ వస్తుందో ఇంటర్నల్ గా, అది అనేది మనకి దేంతో కంపేర్ చేస్తున్నారు, మనకి ఏదైతే మార్నింగ్ షాడో అంటే ఏంటిది, ఫస్ట్ డే అంటేనేమో సన్ రైజ్ సన్ సెట్. సో ఇదేమో సన్ సెట్ నుంచి సన్ రైజ్ లాగా ఉంటుంది అంటే ఎవరిది, నోబుల్ పర్సన్. అంటే స్టార్టింగ్ లో బాగాలేకపోయినా తర్వాత మంచిగా అనిపిస్తుంది. ఈవిల్ పర్సన్ స్టార్టింగ్ లో బాగున్నా కొన్ని డేస్ కి ఏమనిపిస్తుంది అంటే మంచిగా అనిపించదంట. సో అది సెకండ్ వన్. థర్డ్ వన్ మనకి ఇక్కడ శ్లోకం ఇచ్చినారు. ఈ శ్లోకం ని ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ ఇస్తారు, ఇది మనం రాయాలి. దీని మీనింగ్ ఏముందంటే, ఇన్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఎవ్రీ హ్యూమన్ విల్ డై అండ్ విల్ గెట్ రీబర్త్, బట్ ద పర్సన్ వన్ హూ ఈజ్ అటైన్ గ్రేట్ రెస్పెక్ట్ అండ్ ఫేమ్ ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ అ ఉమెన్ అండ్ హిస్ బర్త్ ఈజ్ ఓన్లీ గ్రేట్ అండ్ పర్ఫెక్ట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరైతే పర్సన్ ఉన్నారో అతను చనిపోతారు, మళ్ళీ పుడతారు. బట్ ఎవరైతే పర్సన్ గ్రేట్ రెస్పెక్ట్ తో చనిపోతారో అతనే అసలైన నిజమైన మనిషి, బతికిన వ్యక్తి అంట. అంటే ఇప్పుడు ఏదో బతికినాము, 4 డబ్బులు సంపాదించుకున్నాం, చనిపోయినాం అన్నట్టు కాదంట. ఎవరైతే పర్సన్ రియల్ గా రెస్పెక్ట్ తీసుకొని మనుషులందరి దగ్గర నుంచి, ఇప్పుడు ఒకవేళ ఎవరైనా చనిపోయినా అనుకో, 4 గుర్తు చేసుకునేలా ఉంటేనే మనము మనిషి బతికినట్టు అంట. ఏదో అలా మనం బతికి చనిపోతే అదొక మనిషి బతికినట్టే కాదు అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో. నెక్స్ట్ ఫోర్త్ శ్లోకంలో కూడా ఏదైతే మనకు శ్లోకం ఉందో అది ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ ఇస్తారు. యాక్చువల్ గా నాకు ఇది చాలా ఇయర్స్ అయింది కదా నేను చదివి. సో ఈ సాంస్క్రిత్ శ్లోకాలు నాకు ఇప్పుడు పలకడానికి రావట్లేదు, నేను రాంగ్ గా పలకాలని అనుకోవట్లేదు. అందుకే నాకు ఏవైతే కొంచెం లైట్ గా వస్తాయో అవి మాత్రమే చెప్తున్నాను. రానివి నేను దాన్ని ఖరాబ్ చేయాలనుకోవట్లేదు శ్లోకంని. సో జస్ట్ మీకు ఒకవేళ వస్తే మీరు అలా శ్లోకంని చదువుకోండి, నేను మీనింగ్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా.
ఏమనుకోకండి ఇలా రాదు కదా అని చెప్పి. సో ఏదైతే రాంగ్ ప్రొనౌన్సియేషన్ కంటే చెప్పకపోవడమే బెటర్ అని చెప్పి నేను శ్లోకం అనేది ప్రొనౌన్సియేషన్ అనేది చేస్తలేను, బట్ మీనింగ్ మాత్రం చెప్తాను. There are two ways for the scholar in creation, either respect by the people of the world or stay in the forest by perform meditation just as a bunch of flowers. సో ఎవరైతే పీపుల్ 2 ways of scholars అనే పీపుల్ ఉంటారంట, నోబుల్ పీపుల్ లో 2 types ఉంటారంట ఇన్ ది క్రియేషన్. either respect by the people of the whole world, నోబుల్ పర్సన్ కి 2 ways ఉంటాయంట. ఫస్ట్ వే ఏంటిది, ఏదైతే లోకంలో ఉన్నో అందరితోని రెస్పెక్ట్ తీసుకొని బతకడము. ఇంకొకటి ఏంటిది సెకండ్, ఒకవేళ ఇది కాకపోతే వేరే ఆప్షన్ ఏంటిది వాళ్ళకి, ఏదైతే ఫారెస్ట్ ఉందో అక్కడికి వెళ్లి మెడిటేషన్ చేసుకుంటూ లైఫ్ గడిపేయడము. ఇంతకంటే వాళ్ళకి ఇంకా వేరే దారి అనేది లేదంట. నెక్స్ట్ 5th వన్, ఇది మనకి శ్లోకము. ఏవైతే స్టార్ మార్క్ ఉన్న శ్లోకాలు ఉన్నాయో అవి మాత్రమే నేను చెప్తున్నాను, ఎందుకంటే అవే ఇంపార్టెంట్ కాబట్టి. ఈవెన్ అ కబ్ has jumped on a big elephant whose temples are muddled with rut. It is nature of the courageous. There is no age limit to perform one's failure. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరైతే లయన్ వాళ్ళ చైల్డ్ అంటే చిన్న లయన్ ని ఏమంటారు, కబ్ అని అంటారు. సో అది ఏంటిదంట, has jumped on the big elephants whose temples are muddled with rut. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏదైతే మనకి చిన్న లయన్ ఉందో అది ఏం జంప్ చేసిందంట, బిగ్ ఎలిఫెంట్స్ ని కూడా జంప్ చేసే అంత కరేజియస్. సో ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది కరేజ్, మనకి ఎంత ధైర్యం ఉంది అనేది పాయింట్ అంట అక్కడ. సో ఏజ్ లిమిట్ అనేది లేదు, మనం ఏదైనా పని చేయాలంటే దానికి మన ధైర్యం అనేది ముందొస్తుంది తప్ప మనకు ఏజ్ లిమిట్ అనేది అక్కడ రాదు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక రోడ్ మీద యాక్సిడెంట్ అనేది అయింది, యాక్సిడెంట్ అయిన పర్సన్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి ఏజ్ లిమిట్ అవసరం లేదు. ఒక 13 years బాబు ఉన్నా సరే తీసుకెళ్లొచ్చు, ఒక 56 years అంకుల్ ఉన్నా సరే తీసుకొని వెళ్ళొచ్చు. బట్ ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో ఆ పర్సన్ ని చూసి ఆ కరేజ్ తోని అతని దగ్గరికి వెళ్లి తీసుకొని హాస్పిటల్ చూపించాలనే కరేజ్ చిన్న బాబుకుంటే అక్కడ అతను ఏమవుతుంది, ఏజ్ లిమిట్ అనేది లేదు కదా. సో అతనని వెళ్ళొచ్చు కరేజ్ తోని, లేదంటే అంకుల్ అని వెళ్ళి చూపించచ్చు. అక్కడ మనకి ఏజ్ లిమిట్ అనేది మ్యాటరే కాదంట, మనలో ఏదైతే ధైర్యం ఉందో అది అనేది మ్యాటర్ అంట. నెక్స్ట్ ఏంటిది 6th వన్, ఇది మనకి శ్లోకము. దెర్ ఆర్ 3 ways ఫర్ వెల్త్. సో మనకి 3 ways ఉన్నాయంట వెల్త్ కి. చారిటీ, సెల్ఫ్ కన్జ్యూమ్, డెస్ట్రాయ్. దానం చేయడం, లేదంటే మనం ఓన్ గా ఖర్చు పెట్టుకోవడం, లేదంటే నాశనం చేయడం డబ్బుల్ని. ద పర్సన్ వన్ who is either donate nor spend, the person one who is neither donate nor spend, then the third way opened for him. It means his wealth may steal by the thieves. సో ఇప్పుడు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ మీద స్పెండ్ చేసుకోరు, లేదంటే డొనేట్ కూడా చేయరు. సో అలాంటి పర్సన్స్ వాళ్ళ డబ్బులు ఏమవుతాయంట, దొంగలు దోచుకుపోతారంట. అంటే వాళ్ళ అలా ఎన్ని రోజులు దాచుకున్నా సరే డబ్బులు అనేటివి మనము ఎప్పుడైతే మన దగ్గర ఉంటే వీటిని అప్పుడే ఖర్చు పెట్టుకోవాలంట. ఎన్ని రోజులు దాచిపెట్టుకుంటే అవి మన దగ్గర అంత సేఫ్ గా ఉంటాయనే గ్యారంటీ లేదంట, అవి ఎవరో ఒకరు దొంగల పాలు అవుతాయంట. సో అందుకే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనం దాన్ని డొనేట్ అన్నా చేయాలి, దానం అన్నా చేయాలి, మనకన్నా మనం యూజ్ చేసుకోవాలి. కానీ నాశనం మాత్రం చేయొద్దు, అంటే వేస్ట్ చేయొద్దు మనీని. మన దగ్గర ఉన్నప్పుడు మనకు అవసరమైన వాటికి స్పెండ్ చేసుకోవాలంట. ఎందుకంటే లేదంటే ఏమవుతాయంట, హిస్ వెల్త్ మే స్టీల్ బై ద థీవ్స్, అంటే దొంగలు దోచుకుపోతారంట మనీని ఎక్కువ రోజులు దాచితే. నెక్స్ట్ 7th శ్లోకం. An evil minded should be avoided even though he has adorned with education, because the serpent which is adorned with a jewel Nagamani on his head is caused frightening, isn't it? సో ఇక్కడ మన ఏం చెప్తున్నారు, ఎవరైతే ఈవిల్ మైండెడ్ పర్సన్ ఉన్నాడో అతను షుడ్ బి అవాయిడెడ్. అతను ఎప్పుడు ఏం చేయాలంటే మనం అవాయిడ్ చేయాలంట. అతను ఎంత ఎడ్యుకేటెడ్ అయినా సరే, ఒక్కసారి అతను ఈవిల్ మైండెడ్ అయితే అతను ఎంత ఎడ్యుకేషన్ అయినా సరే అతను ఏం చేయాలంట, మనము అవాయిడే చేయాలంట. ఎందుకంటే ఒక సర్పం అంటే ఏంటిది, మనకి ఏదైతే సర్పెంట్ అంటే ఏంటిది, అది ఒక స్నేక్. ఆ స్నేక్ దాని నెత్తి మీద నాగమని పెట్టుకున్నా సరే మనకి ఏం కలిగిస్తుంది, అది భయం అనేదే ఇస్తుంది. మన ఏం చేస్తుంది, ఒక స్నేక్ దగ్గర ఇప్పుడు స్నేక్ నేను ఎలా కంపేర్ చేసినాడు, స్నేక్ ఈవిల్ మైండెడ్ ని కంపేర్ చేసినారు. సో కంపారిజన్. సో ఇప్పుడు స్నేక్ ఉంది, ఈవిల్ మైండెడ్ ఉంది. స్నేక్ నెత్తి మీద ఏముంటది, మనీ అనేది ఉంటదంట. లైక్ మనీ అంటే క్రోన్ వేసుకోండి, క్రోన్ ఉందనుకోండి. ఈయన నెత్తి మీద ఏముంటది, ఎడ్యుకేషన్ అనేది ఉంటది అని అంటున్నారు. సో ఇప్పుడు దీని నెత్తి మీద మనీ ఉన్నా సరే మనం దీనికి భయపడతాం కదా, అలానే ఈవిల్ మైండెడ్ పర్సన్ లో ఎడ్యుకేషన్ ఉన్నా సరే తనకి భయపడాలి. సో ఏమంటున్నారు, అందుకే అతన్ని అవాయిడ్ చేయాలని చెప్పి ఇలా కంపేర్ చేసినారు. మనకి మనీ అంటే ఏంటిది, ఏదైతే మనకి నాగమణి అంటే నెత్తి మీద ఉంటది కదా స్నేక్స్ కి, సో అది ఉన్నా సరే దానికి భయపడతాం. సో అంత ఈవిల్ మైండెడ్ ఎంత ఎడ్యుకేటెడ్ అయినా సరే మనం అతన్ని నమ్మే వీలు లేదు. ఎందుకంటే ఎంత చదువుకున్నా సరే ఈవిల్ మైండే ఉంటది కదా అతనికి. సో అది చెప్తున్నారు.
Next, 8th slokam. The heart of the noble person becomes so soft as the petals of lotus when the bestowed with prosperity, and it becomes so hard as a huge rock of the mountain in the times of crisis. It means the noble person have stable mind in the times of obtaining wealth and in problems. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరైతే నోబుల్ పర్సన్ అంటే జ్ఞాని ఉంటాడో అతను ఏం చేస్తాడంట, ఒక పెటల్, రోజ్ పెటల్స్ అంటే ఏంటివి, ఏవైతే మనకి రోజ్ కుండే ఈకలు ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు రోజ్ కి పెటల్స్ ఉంటాయి కదా, అలా లోటస్ పెటల్స్ లా మారుతారంట. ఎప్పుడు అతనికి ఏదైతే మనీ వస్తుందో అలాంటి టైంలో, అంటే అతని దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అతను రోజ్ పెటల్స్ అంటే అంత సాఫ్ట్ హార్టెడ్ గా మారి మనుషులకి డొనేట్ చేస్తాడు. బట్ ఎప్పుడైతే అతని మీద క్రైసిస్ అంటే ఏంటిది, ఏమన్నా ప్రాబ్లం వచ్చిన సిచ్యువేషన్స్ ఉంటే అతను ఎలా మారుతారంట, ఒక హ్యూజ్ రాక్ అంటే గట్టి రాక్, మౌంటైన్ ది గట్టి రాక్ లా మారి ఆ సిచ్యువేషన్ అంటే ఏదైతే క్రైసిస్ సిచ్యువేషన్ ఉంది అంటే ఏదైనా హార్డ్ టైమ్స్ ఉంటే వీటిని ఎదుర్కొనేలాగా సిచ్యువేషన్ కి తగ్గట్టు మారుతారంట. ఎవరు, నోబుల్ పర్సన్ అంటే గుడ్ పీపుల్. నెక్స్ట్ 9th శ్లోకం. Listening scriptures is an ornament to the ears of the kind-hearted, the noble people, but not with the earrings. Charity is an ornament for their hands, but not with a bracelet, and helping others is an ornament for their body, but not with wearing sandal paste. సో ఏవైతే లిజనింగ్ క్రిప్చర్స్ అంటే ఏంటివి, ఏవైతే ఇయర్స్ ఉన్నాయో అవి ఏంటివంట, కైండ్ హార్టెడ్ అంటే నోబుల్ పీపుల్ కి వాళ్ళకి ఆర్నమెంట్ ఏంటిది, చెవులు అనేటివి ఆర్నమెంట్, చెవులకు ఉన్న రింగులు కాదంట. మళ్ళీ ఏదైతే చారిటీ ఉందో అది వాళ్ళకి ఆర్నమెంట్ అంట, బ్రాస్లెట్స్ అనేటివి కాదంట. మళ్ళీ ఇంకేంటిది, వాళ్ళకి ఏదైతే బాడీ ఉందో అది వాళ్ళకి ఆర్నమెంట్ అంట. ఏదైతే బాడీకి రుద్దుకునే శాండిల్ పేస్ట్ ఉంటుందో అది కాదంట. సో ఇక్కడ మనకి ఎలా కంపేర్ చేసినారు, ఇయర్ రింగ్స్ కాదు. మళ్ళీ సెకండ్ టైం ఏం కంపేర్ చేసినారు, చారిటీ, బ్రాస్లెట్ కాదు. మళ్ళీ థర్డ్ టైం దేంతో కంపేర్ చేసినాడు, బాడీ, శాండిల్ పేస్ట్ కాదు అని చెప్పి కంపేర్ చేసినారు. అంటే ఇవి కాదు నోబుల్ పీపుల్ కి, ఇవి ఇంపార్టెంట్ అని అంటున్నారు. సో ఇది మనకి 9th శ్లోకం. నెక్స్ట్ 10th శ్లోకం. In the world, even when cut a tree grows again and the moon waxes again after waning, having observed that the wise also console themselves in the difficulties and became brave just as a tree and the moon. ఇప్పుడు ఒకవేళ మన దగ్గర ట్రీ అనేది కట్ అవ్వబడితే అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, అది మళ్ళీ గ్రో అవుతుంది కదా. అలానే మూన్ ఒకసారి రాత్రిపూట కనపడకపోయినా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అలానే ఉంటది కదా. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఎవరైతే వైస్ పీపుల్ అంటే తెలివైన పీపుల్ ఉంటారో వాళ్ళు ఒకసారి డిఫికల్టీస్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా చేస్తారంట, ఒక ట్రీ ఇంకా మూన్ లాగా వాళ్ళు ఆ డిఫికల్టీ నుంచి రైజ్ అవ్వడానికి అంటే ఇంకా అక్కడ నుంచి లెసన్ తీసుకొని, అంటే ఏదైతే జరిగిన డిఫికల్టీ నుంచి వాళ్ళు ఇంకా జ్ఞానం తీసుకొని ఏం చేస్తారంటే ముందుకు వెళ్తా ఉంటారంట లైఫ్ లో. సో ఇవి మనకి 10 ఇంపార్టెంట్ శ్లోకాస్ ఈ బిట్ లో. మిగిలినవన్నిటికీ స్టార్ మార్క్స్ లేవు. ఏవైతే స్టార్ మార్క్స్ ఉన్నాయో అవిటి నుంచే మాక్సిమం ఎగ్జామ్ లో వస్తాయి. ఫస్ట్ లైన్, లాస్ట్ లైన్ ఇస్తారు. సో ఫస్ట్ వర్డ్, లాస్ట్ వర్డ్ ఇస్తే మనం శ్లోకం ని రాసి భావం అనేది రాయాలి. ఇది మనకి ఫస్ట్ బిట్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బిట్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.